ఈ రోజు మే 31 వరల్డ్ నో టొబాకో డే. సిగరెట్, గుట్కా, ఖైనీ వాడడం వల్ల పక్షవాతం, గుండెపోటు, రకరకాల క్యాన్సర్లు వస్తాయన్నది మనందరికీ తెలిసిన విషయమే. సో తెలివిగా ఇవి తయారు చేసే కంపెనీలు రకరకాల జిమ్మిక్స్ చేసి ప్రజలను మభ్య పెడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐపీఎల్ సీజన్లో మనం ఓవర్కి మధ్య మౌత్ ఫ్రెషనర్స్ పేరుతో వచ్చే యాడ్స్ని కొన్ని వందల సార్లు చూసాం. ఇవి పెద్ద పెద్ద మూవీ స్టార్స్, క్రికెట్ సెలబ్రిటీస్ చేశారు. చట్ట ప్రకారం సిగరెట్, గుట్కా యాడ్స్ చేయడం మన కంట్రీలో ఇల్లీగల్. సో వీళ్ళు మౌత్ ఫ్రెషనర్స్ పేరుతో యాడ్స్ చేసి జనాలకి ఈ బ్రాండ్స్ ని ఇంట్రడ్యూస్ చేసి స్లోగా గుట్కా, ఖైనీకి అలవాటు పడేలా చేస్తున్నారు. అలాగే ఎలక్ట్రానిక్ సిగరెట్స్ అని, నికోటిన్ పౌచెస్, రకరకాల ఫ్లేవర్స్, కాఫీ ఫ్లేవర్, మింట్ ఫ్లేవర్, చాక్లెట్ ఇలాగ మార్కెట్లోకి దించుతున్నారు. యూత్ ఏమనుకుంటున్నారంటే దీంట్లో టొబాకో ఉండదు, సో సిగరెట్, ఖైనీ వాడడం వల్ల వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ దీంతో రావని భ్రమపడుతున్నారు. కానీ రెగ్యులర్ గా ఈ ఎలక్ట్రానిక్ సిగరెట్స్, వేపింగ్ చేసే వాళ్ళు సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ తోటి హాస్పిటల్స్ లో అడ్మిట్ అవుతున్నారు. సో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ సంవత్సరం ప్రజలకు చేసే విజ్ఞప్తి ఏంటంటే పొగాకును మారువేషంలో రకరకాల రంగులు, రుచులు, వాసనలతోటి మన మధ్యకి దించుతున్నారు. ప్రజలు ఈ ముసుగుని నమ్మి మోసపోవద్దని. టొబాకోకి ఎడిక్ట్ అయి మానలేకపోతుంటే కనుక రకరకాల మెడిసిన్స్, కౌన్సిలింగ్ టెక్నిక్స్, బ్రెయిన్ స్టిమ్యులేషన్ టెక్నిక్స్ అందుబాటులో ఉన్నాయి. సో లేట్ చేయకుండా ఒక సైకియాట్రిస్ట్ కన్సల్ట్ చేయండి. థ్యాంక్ యూ.